టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం షోకాస్ నోటీసులు పంపించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది హైకమాండ్. ఈ సందర్భంగా తనకు ఎందుకు షోకాస్ నోటీసులు ఇచ్చారో సమాధానం చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే షోకాస్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. దీనిపై కార్ఖేను కలిసినట్లు తెలుసుకుంటున్నానని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టి ఉంటే చెప్పండి అంటూ పార్టీ నుండి వైదొలగాలని సిద్ధంగా ఉన్నానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారు అంటే ఏఐసీసీ అధ్యక్షుడిగా గతంలో ఉన్న వారు చేశారు. నాకు షోకాస్ ఇవ్వాలంటే ఏఐసీసీ చేయాలి, దానికి కారణం చూపాలి. కొత్తగా వచ్చిన వారికి పార్టీ నిబంధన తెలవకుంటే దయచేసి నిబంధన తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొత్తగా వచ్చిన వారికి పార్టీ మీద పట్టు కోసం ఇష్టానుసారంగా అందరినీ పంపించేసి పార్టీని కబ్జా చేసుకుంటా అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము ఏ త్యాగానికైనా సిద్ధం ఉన్నాం. పిసిసి అధ్యక్షుడిగా మీరు ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తులు నేను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ మీ అధ్యక్షతన మీరు పిసిసి అధ్యక్షుడిగా మీ ప్రమేయం లేకుండా నాకు షోకాస్ ఎవరిని ఇచ్చారా? దయచేసి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నేను నాకు మంచి మిత్రుడిని భావిస్తున్నాను. నిన్న కూడా నేను